సో మ్యామ్ ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి అంటే డెఫినెట్గా మనం స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అవ్వాలంటే నాకు అర్థమైంది మీరిచ్చే సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది క్లయింట్స్కి అని నాకు అర్థమైంది. సో క్లయింట్స్ మీ వరకు రావాలి అని అంటే ఎలా? పేషెంట్స్. ఐ Yes. వుడెంట్ లైక్ టు కాల్ దెమ్ క్లయింట్స్. అంటే నేనేమి ఒక ఐమ్ నాట్ సర్వీస్ సి అది అమ్మ మెయిన్. ఇప్పుడు మనకి డాక్టర్ అంటే కొంచెము యాటిట్యూడే మారిపోయింది మనుషులది. ఓకే, సో డాక్టర్ అంటే ఫెయిత్ ఉండడము, తర్వాత ఒకటే డాక్టర్ చెప్పింది నమ్మడము, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్, చాలా మంది ఒపీనియన్స్, రైట్? సో ఇలా ఉన్నప్పుడు మనకు ఒక్క పర్టిక్యులర్ డాక్టర్ దగ్గర మంచిగా అనిపించింది అంటే కంటిన్యూ, అట్లీస్ట్ వేరే వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ రావాలి అంటే దట్ ఈస్ ఇంకా అప్ టు దెమ్. ఓకే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ చేస్తాను, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ త్రూ వేరే డాక్టర్స్ త్రూ రెఫరల్స్ అది వస్తాయి. మెయిన్ ఏంటంటే అవగాహనమ్మా. ఈ సర్వీస్ అనేది అవైలబుల్ ఉంది, ఓకే, ఈ డాక్టర్ అనే వాళ్ళు అవైలబుల్ ఉన్నారు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, మెయిన్లీ ఫియర్స్ ఏముంటాయి? డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ ఇస్తారు, అవును. లేకపోతే ఉన్నలేందంతా చెప్పి ఇంకా పిచ్చి అంటారు. దట్ ఈస్ ద మెయిన్ మిస్కన్సెప్షన్. అవును మ్యామ్. ఆ ఆలోచన నుంచి మనం బయటికి పడాలంటే అవేర్నెస్, అంతకని ఇంకేం లేదు. మనం ఎంతవరకు అయితే అంతవరకు మెంటల్ హెల్త్ని జోక్ లాగా కాకుండా అది మనకు చాలా అవసరము. లైక్ యూ సెడ్, స్ట్రాంగ్ అవ్వాలి. Yeah. ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏంటి? ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీగా తినాలి. అలాగే మెంటలీ కూడా స్ట్రాంగ్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీగా తినాలి, ప్లస్ ఇమోషనల్ వెల్బీయింగ్, మన ఆలోచన విధానము, ఇవన్నీ కూడా బాగుండాలి. Okay. సో ఆ ప్లస్ ఏదైతే ఉందో దానికి ట్రీట్మెంట్ చేసేది సైకాట్రిస్టే.